Hello guys, welcome back to our channel SS Queen Sisters. హలో గైస్, ఈరోజు అయితే మేము బొంటపల్లికి వచ్చినాము. రాలేదు. సో ఆన్ ద వేలో ఈ డాబా చూసి ఆగుతున్నాం. ఇక్కడ అయితే చూడండి ఇట్లుంటారు అనమాట, బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే వచ్చినాం. అక్కడ చూడండి ఒక కుక్ ఉంది. అక్కడ ఒక కుక్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. నేనైతే ఆర్డర్ చేసుకున్నా, నాకు కూడా. సో అదే మీకు మళ్ళీ చూపిస్తాం, ఓకేనా? బాయ్ బాయ్. హలో గాయస్, బొంతపల్లి అయితే వచ్చేసినాం శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్కి. చూసేయండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు అంటే టెంపుల్ క్లోజ్ ఉంది, 4కి టెంపుల్ మళ్ళీ ఓపెన్ ఉంటుందంట. సో ఇక ఏం చేస్తాం, ఏం చేయం, నెక్స్ట్ ధ్యానం చేసుకుని వస్తాం. ఇదే మొత్తం టెంపుల్. ఇంకా మంకీస్ ఎక్కువ ఉంటాయి. ఇదైతే డొనేషన్ కౌంటర్ అన్నమాట. ఇక్కడైతే కాలు కడుగుతాం. అక్కడ ఇదైతే ఎంట్రెన్స్, అంటే బయటకు లోపల పోవచ్చు. అక్కడ లడ్డూస్ ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఉంటుంది. ఇక్కడైతే నంది ఒకటి, గోల్డెన్ నంది ఉంటుంది చూడండి. అక్కడ కొన్ని అయితే లోపలికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము ఎందుకంటే టెంపుల్ చేసింది. ఇప్పుడు 4కి ఓపెన్ అవుతుంది, సాయంత్రం అయ్యింది అనమాట. అవును, ఎందుకంటే మేము తినేసి వచ్చినాం. చాలా అంటే లేట్ అయిపోయింది, పొద్దున జల్దీ రావాల్సింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కొంచెం లేట్గా లేచి కలిసి సంవత్సరం నలుగురిది వీడియో అయితే నువ్వు రావాలి ఫస్ట్. ఇప్పుడు మా అక్క మొక్కుతుంది అనమాట. అక్క పెట్టుకో, రండి నాతో పాటు అని చెప్పి. రండి నాతో పాటు, రండి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ నాకు బాగా అర్థం. ఇప్పుడు మా అక్క మొక్కుతుంది గైస్, నంది గోల్డెన్ అంటే ఇదే స్పెషాలిటీ. గోల్డెన్ నంది అది సాసాలు ఉంటుంది. నలుగుడు తీసుకున్నావా? మా అక్క కొడుతుంది గైస్ కష్టపడి, ఎందుకంటే డోర్ ఓపెన్ చేయరు. ఓకే గాయస్, టైం ఇటు ఇటు పాపా. నడు నువ్వు ఫస్ట్. రండి గైస్, కనిపిస్తుంది అర్థమైంది. శ్రీ వీరభద్ర స్వామిని దర్శనం చేసుకోండి గాయస్.
గాయస్ ఇక్కడ మన కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని మనసులో ధ్యానం చేస్తూ దేవుని తలుచుకుంటూ ఆ చేతులు పెడితే జరుగుతాయి అన్నమాట. అప్పుడు మన కోరికలు అనేటివి నెరవేరుతుందో లేదో అనేది తెలుస్తుంది. ఇప్పుడైతే గాయస్ మాది దర్శనం అయితే అయిపోయింది. అక్కడ ఒక రాయి ఉందన్నమాట. ఆ రాయి మీద చేతులు పెడితే తిరిగితే మనకు విషెస్ అన్ని గ్రాంట్ అవుతాయి. నాది, మా అక్కది, మా పెద్ద మమ్మీది, మా డాడీది అయితే తిరిగిందనమాట. సో ఫస్ట్ అయితే మా పెద్ద మమ్మీది ఇట్లా అని తిరిగింది. నెక్స్ట్ మా అక్క అయితే ఇట్లా అని చేసింది. మా డాడీ ఏమో ఇట్లా 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 వేసి ఇట్లా దండం లెక్క వచ్చింది. నానేమో ఇంత తింటుంది అంతే. సో గాయ్స్ ఇదే ఆ స్పెషల్ క్లిప్స్ మీకు చూపించాలనుకున్న వీడియో లోపల ఇదే. ఏంటంటే అది ఇట్లా మనం మనసులో కోరుకొని అది నెరవేరుతుంది అనుకుంటే అది ఇట్లా చేతులు అనేటివి జరుగుతాయి అన్నమాట. ఆ స్పర్శ జరుగుతున్నట్టు కూడా మనకు తెలియదు. ఒకరు చెప్పేదాకా మనకు అది తెలియదు కొద్దిగా. సో చూసేయండి. హలో గైస్, ఇప్పుడైతే ఇక్కడ ఉన్న కొంచెం దూరంలో హలో గైస్, మీకు ఒకటి ఆశ్చర్య విషయం చెప్పబోతున్నాను. ఇది నా పేరు మా అక్క రాసినప్పుడు నేను ఇంతున్నదాన్ని నాకు అందకపోతుండే. సో మా అక్క అవుతుండే కాబట్టి నాకు రాసింది. ఎప్పుడు రాసింది? ఇప్పుడే కాదు 5 years బ్యాక్ గైస్. యాక్చువల్గా మేము దేని గురించి మాట్లాడుతున్నామంటే గుడి గోడ మీద చాలా ఇయర్స్ ముందు మేము మా పేర్లని రాసాము. కానీ అదృష్టానికి నా ఒక్కదాని పేరే ఉంది. ఇదిగోండి, ఇది వరలక్ష్మి ఒకటి ఉంది, అంజలి సిస్టర్స్ ఉంది, సంజన, సునీతి ఇవన్నీ పోయినాయి. లైట్ కనిపిస్తుంది కానీ నాది ఎక్కువ కనిపిస్తుంది. సహస్రం అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇది అనమాట నా నేమ్. సూపర్ సూపర్. ఎందుకంటే ఆ సర్కిల్ చెట్టు అయితే ఎప్పటిదో ఆ సర్కిల్ దిగడము ఈడ అవి ఉంటుండే దూడలు మీద. అప్పుడు గోశాల టైప్ ఉంటుండే కానీ ఇప్పుడు ఏం లేవు. ఒక ఆవు ఉండే, ఆవుకి తోక. హలో గాయస్, ఇప్పుడైతే మేము శ్రీ గణపతి సజ్జనానంద స్వామి ఆశ్రమంకి అయితే వచ్చినాము. గాయస్ తిని ఏం చెప్తుందంటే అక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి ఆశ్రమం దగ్గర అని చెప్తుంది. గాయస్ ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఎంట్రన్స్ ఇవ్వగానే మాకు హనుమంతుని దర్శనం అయితే జరిగింది. సో చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం. మీరు కూడా చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాం. గాయస్ ఇది ఆశ్రమంలో ఉన్న పాతాళ లోకం అన్నమాట. సో దీనికి చాలా పెద్ద స్టోరీయే ఉంది. ఒకవేళ మీకు ఆ స్టోరీ వినాలని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఓకే గాయస్, అందరికి మంచి జరగాలి కాబట్టి దేవుని ఫోటోతో ఎండ్ చేస్తున్నా. మీరు కూడా ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయండి. ఓకే బాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ క్వీన్ సిస్టర్స్ అఫీషియల్. ఓకే బాయ్ గాయస్.